తలసేమియా పిల్లల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైందని సిఐటియు మండల కార్యదర్శి ఎర్నం సాయి కిరణ్ అన్నారు. బుధవారం నాడు లారీ యూనియన్ వార్షికోత్సవ సందర్భంగా ది లారీ మినీ వ్యాన్ టాటా ఏసీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుక్కునూరులో యూనియన్ కార్యాలయం పెద్ద వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లారీ యూనియన్ కార్యదర్శి వలీ పాషా అధ్యక్షతన జరిగిన సభలో సాయి కిరణ్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం రక్తదానమని, అటువంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఖమ్మం ఎన్జిఓ సంస్థ తలసేమియా వ్యాధితో ఇబ్బందులు పడుతున్న 400 మందికి ఉచితంగా సేవలు చేస్తున్నారన్నారు. ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న వారికి యూనియన్ తరపు నుండి సహకారం చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో 40 మంది పాల్గొని తమ రక్తాన్ని ఇచ్చారు. ప్రధానంగా శ్లోకా స్కూల్ కేరళ నుండి వచ్చి ఉపాధ్యాయులుగా సేవలు చేస్తున్న వారి రక్తాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్ కార్యదర్శి వలీ పాషా, టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగం, కుక్కునూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రావు మీనా వినోద్, ఉప సర్పంచ్ పిచ్చుక రాజు, సిపిఎం మండల కార్యదర్శి బుయ్యన శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి నాగేంద్రరావు, టీడీపీ నాయకులు కోటగిరి సత్యనారాయణ, లారీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు సాయి కిరణ్, సిఐటియు కుక్కునూరు మండల ప్రధాన కార్యదర్శి. ఈరోజు ది లారీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ శిబిరం ఏర్పాటు చేయడానికి కారణం మన ఎన్జిఓ సంస్థ సంబంధించి గత 20 ఏళ్ళ నుంచి కూడా తలసేమియా పిల్లలకి విశిష్టమైన సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర 400 మంది పిల్లలకి, తలసేమియా పిల్లలకి మరి నిరంతరం రక్తదానం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మేము కూడా వారికి భరోసాగా ఉండాలని చెప్పేసి అని, లారీ యూనియన్గా మా వంతు సహకారం మేము కూడా చేయాలని చెప్పేసి అని ఈరోజు లారీ యూనియన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి సంబంధించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా శ్లోకా స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు, వాళ్ళంతా కేరళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా లారీకి సంబంధించిన కొంతమంది వరంగల్ ఆ ప్రాంతానికి సంబంధించిన డ్రైవర్సు, అదేవిధంగా లోకల్లో వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల ద్వారా వచ్చిన దాతలు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు